మూసీ వరదలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇక నిజాం కాలంలో మూసీ వరదలు రాకుండా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టారన్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల గేట్లు ముందే ఎత్తి ఉంటే మూసీకి అంత వరద వచ్చేది కాదన్నారు. ముందే వాతావరణ శాఖ హెచ్చరించినా దాన్ని సర్కార్ పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లి పెట్టినాం. లొల్లి పెడితే కొన్ని రోజులు బంద్ పెట్టినట్టు పెట్టిండు. ఎంత కిరాతకుడు అంటే ఇవాళ ఏం చేసిండు ఎరికేనా? ఎప్పుడన్నా వాన పడితే ఇట్లనే 1908లో, ఈరోజు కాదు 1908 అంటే 117 ఏళ్ళ కిందట హైదరాబాద్కు వరదలు వచ్చినాయి మూసీలో. అప్పుడు నిజాం ఉండే. నిజాం ఏం చేసిండు, మళ్ళీ ఎప్పుడు ఇట్లా రావద్దు హైదరాబాద్కు వరదలు అని చెప్పి ఆ మూసీ మీద 2 చెరువులు కట్టిండు పెద్దవి. గండిపేట అంటాం చూడు మనం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఆ 2 చెరువులు కట్టిండు. కట్టి ఎందుకు కట్టిండు? అవి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అంటారు వాటిని. పైకి వెళ్ళి వరద వచ్చినా అందులో ఆపుకొని నీళ్ళు ఆపుకొని కిందికి మెల్లమెల్లగా ఇడ్చుకుంటూ పోతే కిందికి సిటీ మునగదు. అంటే ఏం చేయాలి? వాతావరణ శాఖ కూడా చెప్తాడు, వచ్చే వారం పెద్ద వర్షం, రేపు ఎల్లుండి పెద్ద వర్షం పడేటట్టు ఉంది అని చెప్తారు. చెప్తే ఏం చేయాలి గవర్నమెంటు? ముందు ఆ చెరువు మొత్తం ఖాళీ చేయాలి, సగం అన్న ఖాళీ చేయాలి. బదాబన వర్షం పడితే కూడా పైకి వెళ్ళి నీళ్ళు వస్తే కూడా సిటీ మునిగిపోకుండా కింద పేదోళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ చెరువుల నీళ్ళు ఆపుకుంటాం. ఒక్కొక్క గేట్ ఎత్తి కిందికి మెల్లమెల్లగా ఎత్తిమినాన్గా కిందికి నీళ్ళు ఇడిచిపెడతాం. ఎవడైనా చేసేది కదే. అది అయినా ప్రభుత్వాలు కూడా అధికారులు చేయాలి. కానీ రేవంత్ రెడ్డి ఎంత కిరాతకుడు అంటే నిన్న కావాలని తెలుసు ఆయనకు, నిన్న క్లౌడ్ బర్స్ట్ ఉంది, వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. చెప్తే కూడా కావాలని మూసీ ప్రాజెక్టు చేయాలంటే ఆడ ఇండ్లు మునగాలి. నేను అనుకున్నట్టు మూసీలో 1,50,000 కోట్లు కొల్లగొట్టాలంటే వీళ్ళని ముంచాలని చెప్పి చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్ స్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్ స్టాండ్కి ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్ స్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తూ ఉన్నాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, గుర్తుపెట్టుకోమని చెప్పేది కూడా ఒకటే. మీకు ఇవాళ మొత్తం 90% పని పూర్తి చేసిండు కేసీఆర్. శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. నార్లాపూరు, కరివేన, అట్లాగే మధ్యలో వట్టెం, పైకి వస్తే ఉద్దండాపూర్, అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. ఏదుల మధ్యలో వరుసగా 5 రిజర్వాయర్లు పూర్తయినాయి. మొత్తం పంప్ హౌజులు తయారైనాయి. ఒక పంపు కూడా మనం చాలు చేసినాం, నీళ్లు కూడా ఎత్తుడు స్టార్ట్ చేసినాం. ఎట్లయితే గోదావరి మీద కాళేశ్వరం కట్టిండో కేసీఆర్, కృష్ణ మీద కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలంలోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆడికెళ్ళి కొల్లాపురంకి వెళ్ళి మొదలు పెడితే కొడంగల్ యువతల దాకా మీకు రంగారెడ్డి జిల్లా దాకా నీళ్లు తెచ్చే ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. అందులో మీ కొడంగల్ తాలూకాకు నారాయణపేట కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే సౌలత్ అందులో ఉన్నది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికేనా? ఇవాళ అది వద్దట. 90% పూర్తయిన ప్రాజెక్ట్కి ఏమో వాళ్ళ మామ పేరు పెట్టిండు, జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు. పేరు మాత్రం పెట్టుకున్నాడు. పెద్ద మనిషి మహేంద్రనాథ్ పేరు ఇంకోళ్ళ పేరు పెట్టినా బాగుండు. తీసుకొచ్చి జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. ఎందుకంటే నీకు పిల్లనిచ్చిన మామ కాబట్టి పేరు పెట్టుకున్నావు, ఓకే. మరి పనులు పూర్తి చేయొద్దా? 10% పనులు పూర్తయితే ఇలా కొడంగల్కి ఈపాటికి నీళ్ళు వస్తుండే. 2 ఏళ్ళు సరిపోలేదా నీకు? మొత్తం పాలమూరు జిల్లా 90% కేసీఆర్ పని చేసిపోతే ఒక 10% పని పూర్తి చేయడానికి నీకు చేయలు వస్తలేవు. ఎందుకంటే ఆ 10% చేస్తే కేసీఆర్కి పేరు వస్తుంది కాబట్టి అది చేయడట. ఏం చేస్తాడు? చేయకుండా జూరాలకేంచి నీళ్ళు తెస్తాడట నారాయణపేట కొడంగల్కు. జూరాల్లో ముందే నీళ్లు లేవు. మీద కర్ణాటక కూడా ఆల్మట్టిలో వాడు డ్యామ్ పెంచుతున్నాడు పైకి 5 ఫీట్లు. ఒక్క డ్యామ్ ఆల్మట్టి డ్యాము 5 ఫీట్లు పెంచుతున్నారు. అక్కడ 70,000 కోట్లు ఖర్చు పెడతారంట వాళ్ళు 5 ఫీట్లు పెంచనికే. ఆడ మొత్తం అడ్డం పెడితే కిందికి కృష్ణానది నీళ్లు ఒక సుక్క కూడా కిందికి రాదు. ఆ జూరాల సుక్కు ఉండదు. రేపు ఆ జూరాలకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి 4,500 కోట్లతోని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని ప్రాజెక్టు పేరు పెట్టి 2 కేకు ముక్కలు లెక్క, ఒక ముక్క బాంబులేటి శ్రీనివాసరెడ్డికి, ఇంకో ముక్క ఇంకో మెగా కృష్ణారెడ్డికి, ఇద్దరికి రాసిండు రేవంత్ రెడ్డి. అంటే కమిషన్ల కోసం ఆ 4,500 కోట్లల్లో 1000 కోట్లు తిందాం, జేబులు వేసుకుందాం, తిరుపతి రెడ్డి జేబులు వేద్దామని అట్లా శ్రీశైలంకి వెళ్ళి నీళ్ళు తెచ్చే సౌలత్ ఉంటే దాన్ని పక్కకు పెట్టి జూరాల పైన డ్యామ్ కడుతున్న సోయి లేదు, కృష్ణా నీళ్ళు ఎట్టదేవన్న సోయి లేదు, ఒక చెరువు నింపే తెలివి లేదు. కానీ కొడంగల్కి ఏదో చేస్తా అని పోజుగొట్టి మీ దగ్గరికి వచ్చి ఆడ శంకుస్థాపన చేసిండు. ఇలా కోర్టుకు అర్థమైంది ఈ విషయం అంతా. కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే పేరు కొడంగల్ది. ఎందుకు? అది కూడా కొడంగల్ పేరు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అని పైసలు దొబ్బేతందుకే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి కొడంగల్లో ఏ ఒక్క మనిషి మీద ప్రేమ లేదు, ఒక పేదవాడి మీద ప్రేమ లేదు, ఒక్క గిరిజనుడి మీద ప్రేమ లేదు, ఒక ముస్లిం మీద ప్రేమ లేదు, ఒక్కడంటే ఒక పిల్లగాడి మీద ప్రేమ లేదు, ఒక పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన లేదు.
భూములు గుంజుకుంటే అల్లుని కంపెనీ కోసం, ప్రాజెక్టు పెడితే తిరుపతి రెడ్డి కమిషన్ల కోసం తప్ప మీకోసమో మీ నియోజకవర్గం కోసమో ప్రేమ కాదు. ప్రేమ ఉన్నోడైతే మీ భూములలో తొండలు గుడ్లు పెట్టాయని మాట్లాడతాడు ఎవడన్నా? అన్నం పెట్టిన కొడంగల్ కూడా చేసే అవకాశం ఉంటే ఎందుకు వేస్తున్నావు అని చెప్పి లొల్లి పెట్టినాం. లొల్లి పెడితే